హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా, వెల్కమ్ టు టాక్ షో విత్ హర్షిని. రజాకార్ మూవీ మార్చ్ 15 రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా గురించి కొంతమంది ఎదురు చూస్తుంటే ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుద్దా అని, ఇంకొంతమంది రిలీజ్ అవ్వకూడదేమో అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఈ మూవీ గురించి ఎందుకు ఇంత యాంటిసిపేషన్, అసలు ఈ మూవీలో ఏం చూపించారు, వాస్తవాలు ఎంతవరకు చూపించారు అన్నది ఈ మూవీ ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే హర్షిని, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారండి? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను సార్. మార్చ్ 15 ఫైనల్ డేట్ కన్ఫర్మ్ అయింది. నేను డైరెక్టర్ గారిని కూడా ఇంతకుముందు 2 months బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు డేట్ గురించి అంత కన్ఫర్మ్గా లేరు, బట్ ఫైనల్లీ 15th అని కన్ఫర్మ్ అయిపోయింది. ఈ డిలే కూడా ఒకందుకు మంచిదే అంటారా? ఏదైనా మన మంచికే అని నమ్మే వ్యక్తిని నేను. ఏదైనా మన మంచికే. సో నౌ వీఆర్ ఆన్ 15th March డన్. సార్, కానీ రజాకార్ మూవీ అన్న వెంటనే చాలామందికి ఒక కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్, ఏం చూపించబోతున్నారు అని. అండ్ ఇంతవరకు ఇది అంటే కొంతవరకు తెలిసి తెలియని హిస్టరీ లాంటిది, అలా కప్పిపెట్టిన హిస్టరీ, కాబట్టి అదే కారణం అంటారా? 100%. ఎందుకంటే చాలామంది అంటే ఈ సినిమా మొదలైంది ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ నాటి నుంచి దీనికి బాగా హెవీ ట్రాక్షన్ వచ్చింది. పబ్లిక్లో ఒక మంచి యాంటిసిపేషన్ ఉంది, పబ్లిక్లో ఒక నెగటివ్ యాంటిసిపేషన్ ఉంది. దీంట్లో ఎవరు ఏం భయపడవలసిన అవసరం లేదు. చరిత్రను చిత్రంగా చూపిస్తున్నాం. సింపుల్ వర్డ్. గతంలో జరిగిన అఘాయిత్యాలను, ఘోరాలను అద్దం పట్టినట్టు చూపిస్తున్నాం. దానికి ఆబ్జెక్షన్స్ కొంతమందికి. ఇంకొంతమందికి ఏంటంటే దాంట్లో అంటే ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత సన్నివేశాలు, ఇది ఒక మతానికి వ్యతిరేకంగా తీసిన సినిమా, ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి అని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇది ఏ మతానికి నెగటివ్ కాదు, ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు. ఇది రజాకార్లను ఉద్దేశించి తీసిందే. ఆనాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా, ఆయనతో పాటు ఖాసిం రిజ్వీని ఉద్దేశించి వాళ్ళు చేసిన ఘోరాలనే ఈ చిత్రంలో చూపిస్తున్నాం, కానీ ఇంకా వేరేది కాదనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ చిత్రం ఏదో డాక్యుమెంటరీ టైపు, లో బడ్జెట్ టైం, ఏదో 2 కోట్ల నుంచి 1.5 కోటి 3 కోట్ల నుంచి తీసింది కాదు. ఇది 50 కోట్ల రూపాయలు పూర్తి కష్టపడి సంపాదించిన డబ్బుతో తీసింది. ఇది ఎవరిని ఇంకా వేరే మార్గాల్లో సంపాదించినది కాదు. ఇది చాలా కష్టపడి సంపాదించింది. బయట కొంచెం మార్కెట్లో కూడా నేను తెచ్చుకున్నది బాకీ తెచ్చుకొని, ఎందుకంటే ఇంట్రెస్ట్ మన దేశంలో జరిగిన ఈ ఘోరమైన అత్యంత ఘోరమైన చరిత్ర, నాజీల కంటే కూడా ఘోరమైన చరిత్ర ఈ హైదరాబాద్ ప్రావిన్స్లో జరిగింది. ఎందుకు జరిగింది? ఆనాడు పరిపాలిస్తున్న రాజు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే వ్యక్తి తన ప్రజల మీదనే ఈ బలోప్రయోగాన్ని ప్రయోగించి ఒక కొత్త దేశం స్థాపిస్తాను అని ఒక దురుద్దేశంతో చేసిన కార్యక్రమం ఇది. భారతదేశానికి స్వాతంత్రము 15 ఆగస్టు 1947 వచ్చినప్పుడు ఆనాడు 542 సంస్థానాలు భారతదేశంలో విలీనమైనాయి. 3 కాశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్. మనకు తెలుసు కాశ్మీర్లో ఏమైందో. అక్కడ పాకిస్తాన్ ఫామ్ కాగానే పాకిస్తానీలో వచ్చేసి కాశ్మీర్ మీద దండెత్తి పీఓకేని తీసుకున్నారు. అప్పటి రాజు హరిసింగ్ గారు వచ్చి భారతదేశానికి ఇక నమస్తే, నేను సంలాయించలేను, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి భారతదేశంలో విలీనం చేశాడు. నెక్స్ట్ జునాగఢ్, గుజరాత్లో ఉన్నది. వాళ్ళు ప్లెబిసైట్కి పోయినరు. ప్లెబిసైట్కి పోతే మెజారిటీ ప్రజలు భారతదేశం వైపు మొగ్గు చూపితే భారతదేశంలో విలీనమైంది. ఇక్కడ 1 సంవత్సరము స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. భారతదేశానికి స్వాతంత్రం రాగానే భారత ప్రభుత్వము ఆనాడు నెహ్రూ గారి నేతృత్వంలో స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఇచ్చారు. 1 సంవత్సరం. అంటే నీ వ్యవహారాలన్నీ చక్కబెట్టుకో, నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు, నీ సొమ్ములను దాచిపెట్టుకో, విదేశాలకు పంపిస్తావా, ఇక్కడ పెట్టుకుంటావా, ఏం చేస్తావో చేసుకొని మా దాంట్లో విలీనం గమనం. ఈ లోపల ఆయనకు ఒక దురుద్దేశం కలిగింది. ఏమని? నేను అత్యంత ధనికునైన రాజుని, నా తాత జాగీరు, మా అయ్య జాగీరు అని చెప్పి ఆయన తలిచి తుర్కిస్తాన్, ఉస్మానిస్తాన్ ఏదో చేస్తామని చెప్పి కలలు కన్నాడు. దానికి ఏం చేసిండు? అక్కడ పోయిండు. అప్పుడు యునైటెడ్ నేషన్స్ అనేది ఇంకా ఫామ్, ఇట్ వాజ్ జస్ట్ ఇన్ ద ఆఫింగ్. బ్రిటిషర్స్తోనే అడ్వైస్ తీసుకున్నారు. వాళ్ళే కదా అప్పటి వరకు పరిపాలించింది. వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడే పాకిస్తాన్, ఇండియా, ఇటు హిందువులు అటు ముస్లిమ్స్ వెళ్ళిపోయారు, నీది కొత్త రాష్ట్రము, కొత్త రాజ్యం కావాలంటే నీ దేశంలో ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీ ఉంటే అవుతుంది, కానీ అందరూ కలిసి ఉంటే నేను స్పెషల్ వేరే దేశం ఇవ్వలేను అని చెప్పి అప్పుడు వాళ్ళు చెప్తే
ఒక దుర్బుద్ధి. అందరినీ మూకుమ్మడిగా ఇస్లాం మతంలోకి మారుద్దాం, మారకుంటే చంపేద్దాం, మానభంగం చేద్దామనే ఆలోచనతోని జరిగిన ఈ అఘాయిత్యాలు అనమాట. దాన్ని చిత్ర రూపంలో చూపించబోతున్నాము. దానికి ఎవడైనా రజాకార్ల వారసులుంటే బుద్ధి తప్పి వాడు రావాలి మనల్ని ఎదిరించడానికి. ఎవడైనా ఈ నిజాం వంశస్థులుంటే మా తాత, మా అయ్య, మా అమ్మ, పెద్దనాయన అని చెప్పి వాడు ఎవడైనా రావాలి. కానీ సెంటర్ వాళ్ళు వస్తున్నారు, వానికి సంబంధమే లేదు. ఏమో పెద్ద ఘోరం జరుగుతున్నది, మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నట్టుగా వస్తున్నారు. అరే బాబు, ఏం కాదు, ఇది ఏ మతం గురించి, ఏ ధర్మం గురించి కాదు. ఇది ఓన్లీ 75 సంవత్సరాల క్రితం జరిపిన మారణ హోమాన్ని ఈ రజాకార్ చిత్ర రూపంలో మేము చూపించబోతున్నాం. కానీ ఇక్కడ కల్పితాలు అవి ఇవి ఇమాజినేషన్స్ ఏమి లేవిడ, ఫిక్షన్స్ అవి ఏం లేవు. ఇక్కడ ఉంటే ఏదైనా 1-2% ఉంటుంది, సినిమా కోసం ఉండాలి. అంతేగాని హై వాల్యూస్తోని, హై వాల్యూతోని, హై బడ్జెట్తోని ఈ సినిమా, బాహుబలి సినిమాలో ఎంతైతే క్వాలిటీ ఇచ్చారో దానికంటే కొంచెం తక్కువ. దాంట్లో 2000 షాట్లు ఎగ్జాంపుల్ ఉంటే నా దాంట్లో 1675 షాట్లు ఉన్నాయి, CG షాట్స్. ఇంకా అంతకంటే మంచి సినిమా. తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ, ఈ రోజు వరకు సినిమా హిస్టరీ లేదు. తాత ముత్తాతలు ఎవరు సినిమాలో యాక్టింగ్ చేసింది లేదు, రచయితలు లేరు, గాయకులు లేరు, ప్రొడ్యూసర్ లేరు, డైరెక్టర్ లేరు, హీరోలు లేరు. అక్కడి నుంచి వచ్చిన అందరూ చూసి ఆనందించండి. అరే, మన చరిత్రను ఇప్పటిదాకా సూడో సెక్యులర్ పార్టీలు దీన్ని కార్పెట్ కింద పెట్టినాయి, కింద ఏమంటారు పాతి పెట్టిరు. ఒకడు గూడూరు నారాయణ అంటూ ధైర్యంగా ఈ సినిమాని తీస్తున్నాం, సినిమా రూపంలో చూద్దామనే ఆలోచనతో ముందుకు రండి. ఇదే కాదు, చాలా ముఖ్యమైనది నా ఉద్దేశము, అందరినీ ఉద్దేశించి, యావత్ భారతదేశంలో ఉన్న మెజారిటీ ప్రజలను ఉద్దేశించి తీసింది. హిందూ ధర్మం ఆనాడు హిందువుల మీద ఏదైతే ఊచకోత చేసిండ్రో దాన్ని నేను అద్దంలో చూపించినట్టుగా నేను సినిమాలో చూపిస్తున్నా. తప్పేంటిది? సరే, కరెక్టే సార్ మీరు చెప్పింది. భారత రాజ్యాంగ రచయిత బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఉన్న మనకు ఈ హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కులను కాలరాయడానికి నువ్వెవరివి? నా హక్కు ప్రకారము, రైట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రకారము ఈ సినిమాని తీసిన నేను. అంతేగాని ఇక్కడ మళ్ళా ఇంకోడో వచ్చి నన్ను భయపెట్టించడానికి ఇంకేమున్నది? మళ్ళా రజాకార్లు పుట్టాలన్నా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? వద్దు కదా. హర్షిణి గారు వద్దా? కావాలన్నా? వద్దు కదా. వద్దు కదా అంటే మరి అందరి కళ్ళు తెరిపించడానికి ఈరోజు భారతదేశంలో 142 కోట్ల మంది జనాభా ఉన్నారు. దాంట్లో 100 కోట్ల మంది యంగ్స్టర్స్ లైక్ యూ, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్నోళ్ళు. మరి మీ అందరికి తెలవాలన్నా వద్దా? మళ్ళీ మీ అందరి బిడ్డల మీద, కొడుకుల మీద, మనమన్లు మునిమన్మల మీద మీ దాడులు జరగాలనా? రేపు మళ్ళీ దాడులు జరగొద్దంటే ప్రతి ఒక్క హిందూ మేల్కొనాలి, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. హిందూ అని నేను స్పెసిఫిక్గా చెప్పను, ప్రతి భారతీయుడు మేల్కొనాలి. అందరము గంగా జమున తైజీబ్ అంటారు, అంటే అన్ని మతాల వారు ఒకే తాటిపై వస్తారు. రండి మరి.